కొమరంభీం జిల్లాలో పులుల అలజడి కొనసాగుతుంది. మహారాష్ట్ర సరిహద్దు అమృత్గూడ సమీపంలో పులి స్థానికులు కంటపడింది. ప్రధాన రహదారిపై దర్జాగా వెళుతున్న పులిని స్థానికులు గుర్తించారు. మహారాష్ట్ర నుంచి కొమరంభీం జిల్లాలకు నిత్యం పులుల రాకపోకలు సాగుతున్నాయి. కొమరంభీం జిల్లాలో పులుల అలజడి కొనసాగుతుంది. మహారాష్ట్ర సరిహద్దు అమృత్గూడ సమీపంలో పులి స్థానికులకు కంటపడింది. ప్రధాన రహదారిపై దర్జాగా వెళ్తున్న పులిని స్థానికులు గుర్తించారు. మహారాష్ట్ర నుంచి కొమరంభీం జిల్లాలకు నిత్యం పులుల రాకపోకలు సాగుతున్నాయి. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి మాంతయ్య సిద్ధంగా ఉన్నారు. మాంతయ్య, శాంకరి, కొమరంభీం జిల్లాలో పులుల సంచారం కొనసాగుతుంది. ఈ రోజు ఉదయం మధ్యాహ్నం ప్రాంతంలో సిర్పూర్ కి సరిహద్దు మహారాష్ట్ర ప్రాంతం అమృత్గూడ విలేజ్ లో రోడ్డుపై నుంచి దర్జాగా వెళ్తున్న పులి స్థానికులు కంటపడింది. మహారాష్ట్ర నుంచి రాకపోకలు కొనసాగిస్తున్నట్టు కూడా స్థానికులు గుర్తించారు. పొలాల మీదుగా పంట పొలాల మీదుగా రోడ్డుపైకి వచ్చిన పులి తిరిగి పంట చెల్లకు వెళ్లిపోయింది. దీంతో అటవీ శాఖ అధికారులు పరిసర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. పులి సంచారం ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా పంట చెరువుల్లో ఉండకూడదని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు. ప్రతిరోజు కూడా సిర్పూరు, పెంచికల్పేట, దహగాం, బెజ్జూరు, సిర్పూర్ ఈ మొత్తం మండలాల్లో పులుల కదలికలు ఉన్నాయి. ప్రతిరోజు కూడా ఏదో ఒక చోట పులి స్థానికులు కంటపడుతూ ఉంది. పశువులను హతమారుస్తున్న పరిస్థితి. తాజా ఘటన నేపథ్యంలో ప్రజల్లో భయాందోళన వ్యక్తవుతుంది. పులులు దర్జాగా ప్రధాన రహదారులపైకి వస్తున్న నేపథ్యంలో వారిలో ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే అటవీ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు, ఎవరు కూడా ఒంటరిగా వెళ్ళొద్దు, అటవీ ప్రాంతాలకు అత్యవసరం అయితే తప్ప కూడా వెళ్ళొద్దు, గుంపులుగా వెళ్ళాలి. సాయంత్రం కూడా 5 గంటల లోపే పంట పొలాల నుంచి ఇళ్లకు చేరుకోవాలని చెప్పి అటవీ శాఖ సూచిస్తా ఉన్నారు. మొత్తం మీద కూడా మహారాష్ట్ర సరిహద్దు నుంచి పులుల రాకపోకలు మాత్రం నిత్యం కొనసాగుతున్నాయి. రైట్ మాంతయ్య.